2-3 నెలల్లో పెళ్లి ఉంటుంది, బట్టతల ఉంటుంది. అంటే ఈ షార్ట్ టైమ్ లో మనం జుట్టు పెంచుకోవడానికి లేదా జుట్టు ఊడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా సార్? బట్టతల అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్టతల అనేది మన ఫుడ్ పైన కానీ, మన లైఫ్ స్టైల్ పైన కానీ, మనం స్ట్రెస్ పైన కానీ ఏదన్నా 5% ఉంటుంది. మిగిలిన 95% జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ ని మనం ఏమీ చేయలేం. కాకపోతే ఇప్పుడు మనకు అలోపతిలో కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెనాక్సిడిల్ అని ఒక మెడిసిన్ ఉంది. ఈ మెనాక్సిడిల్ ఏం చేస్తుంది అంటే తలపైన సీరం లాగా పూసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మెనాక్సిడిల్ పూసుకుంటారో అక్కడ వాసో డైలటేషన్ చేస్తాను. వాసో డైలటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ ని కొంచెం ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ ఫ్లో బాగా జరిగి హెయిర్ అనేది పోకుండా ఉంటుంది. కొన్ని రోజులు హెయిర్ అనేది కాపాడుతుంది. మెనాక్సిడిల్ అనేది ఫస్ట్ మెడిసిన్. ఇంకోటి ఫెనిస్ట్రాయిడ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. మెనాక్సిడిల్ ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు. కానీ ఫెనిస్ట్రాయిడ్ మాత్రం ఓన్లీ మగవాళ్ళే వాడాలి. అది కూడా పెళ్ళై పిల్లలు ఉన్న మగవాళ్ళు మాత్రమే ఈ ఫెనిస్ట్రాయిడ్ అనే మందును వాడాలి. ఈ ఫెనిస్ట్రాయిడ్ ఏం చేస్తుందంటే ఏదైతే మన ఇందాక డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనుకున్నాం కదా, ఆ డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాకర్ అంటాం అన్నమాట. ఆ డైహైడ్రో టెస్టోస్టిరాన్ ని ఈ టెస్టోస్టిరాన్ రిసెప్టార్స్ కి అంటుకోకుండా కాపాడుతుంది. దాన్ని ఏమంటామంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాకర్ అంటాం అనమాట. డైహైడ్రో టెస్టోస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేయకుండా చేస్తుంది. టెస్టోస్టిరాన్ ని డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా కన్వర్ట్ కాకుండా చేస్తుంది అనమాట. ఇది అలోపతి మెడిసిన్. ఆల్రెడీ బట్టతలు వచ్చేసింది, మొత్తం ఊడిపోయినాయి, హెయిర్ ఫాల్ కలిసిపోయినాయంటే ట్రాన్స్ప్లాంట్ ఒకటే గతి. మనకు మామూలుగా డైహైడ్రో టెస్టోస్టిరాన్ రిసెప్టార్స్ కి సెన్సిటివ్ హెయిర్ అనేది ఇక్కడ ఉంటది. ఈ సైడ్ లో ఉన్న హెయిర్, బ్యాక్ బట్టతల చూడండి, ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. కాకపోతే చీర బార్డర్ లాగా ఇట్లా చాలా మందికి ఇక్కడ హెయిర్ ఉంటది. రైట్, ఈ సైడ్ హెయిర్ ఉంటది, ఈ సైడ్ హెయిర్ ఉంటది. దాన్ని ఎందుకు ఉంటది అక్కడ అంటే అక్కడున్న హెయిర్ కి డైహైడ్రో టెస్టోస్టిరాన్ కి రెసిస్టెంట్ గా ఉంటాయి. మనకు డైహైడ్రో టెస్టోస్టిరాన్ పెరిగింది అనుకోండి, గడ్డం బాగా వస్తుంది, రైట్. కాకపోతే ఇక్కడ ఊడిపోతుంది. ఈ గడ్డంకి ఉన్న రిసెప్టార్స్ ఇక్కడ ఉంటాయి. అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ కి రెసిస్టెంట్ గా ఉన్న హెయిర్ ఇక్కడ ఉంటుంది. ఈ హెయిర్ ని తీసుకొని మళ్ళీ ఇక్కడ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. దాన్నే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో బట్టతలకు బెస్ట్ అంటే మెనాక్సిడిల్ ఎర్లీ స్టేజ్ లో, ఫెనిస్ట్రాయిడ్ ఈ స్టేజ్ కూడా దాగిపోయిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని జీవితాంతం ఈ మెనాక్సిడిల్, ఫెనిస్ట్రాయిడ్ వాడుకోవడమే యాజ్ ఆఫ్ నౌ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకు మించి టెక్నాలజీ ఎక్కడా లేదు. ఇంతకు మించి టెక్నాలజీ ఏదన్నా ఉంది, మనం ఏదన్నా ఒక ఆయిల్ పూసుకుంటే హెయిర్ వస్తుంది అంటే వాడు ఈలాన్ మస్క్ ని మించిపోతాడు. Fiticus Homeopathy